భక్తిమత ఉద్యమానికి దక్షిణానికి ఉత్తరానికి వారధి లాంటి వారు ఎవరు అంటే రామానందుల వారు. ఎందుకంటే సౌత్ నుంచి విశిష్టాద్వైతాన్ని వారు నార్త్కి తీసుకెళ్ళి రాముడి రూపంలో ఉత్తర భారతదేశంలో జై శ్రీరామ్ కాబట్టి ఉత్తరాన వాళ్ళు ప్రచారం చేశారు రామానందుల వారు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, హిందీ భాషలో భక్తి భావాన్ని ప్రచారం చేసిన వారు మొట్టమొదటిగా రామానందుల వారు. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, రామానందుల వారు నార్త్ ఇండియాలో భక్తిమత ఉద్యమాన్ని ప్రచారం చేసిన మొట్టమొదటి వ్యక్తి రామానందుల వారు. కాబట్టి రామానందుల వారు ఉత్తర భారతదేశంలో భక్తిమత ఉద్యమాన్ని ప్రచారం చేశారు. రామానందుల వారిలో మెయిన్ ఏంటంటే ఒకే రాముడు ఒకే సీత, ఇది ఈయన బాగా ప్రచారం చేసింది. ఒకే రాముడు ఒకే సీత ఇది. అలానే ఈయన ప్రయాగలో జన్మించారు. అలానే అయోధ్యలో శ్రీరాముడు సీతలను కొలిచారు. అయోధ్య మీ అందరికీ తెలుసు, సరయూ నది ఒడ్డున ఉంటుంది. కొలిచారు ఎవరు? రామానందుల వారు. ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో రామానందుల వారి శతాబ్దం, ఏ శతాబ్దం రామానందుల వారిది అని అడుగుతూ ఉన్నాడు. ఏ శతాబ్దానికి చెందినవారు రామానందుల వారు అని. రామానందుల వారు 14 లేదా 15వ శతాబ్దానికి చెందినవారు. ఏదో ఒకటి పెడతాడు, 2 పెట్టడం. 14 లేదా 15వ శతాబ్దానికి చెందినవారు రామానందుల వారు. ఈయన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ప్రయాగలో అంటే అలహాబాద్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరు 12 మంది దిగువ వర్గాలను రామానందుల వారు తమ శిష్యులుగా తీసుకున్నారు. 12 మంది దిగువ వర్గాల వారిని రామానందుల వారు తమ శిష్యులుగా తీసుకున్నారు. 12